కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 65వ కీర్తన 11వ వచనాన్ని మనం చదువుకుందాం. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, మహోన్నతుడ, సర్వకృపానిధిని దేవా, నీకే వందనాలు. గత వారం అంతా మీరెక్కల చాటును మమ్మల్ని కాచి కాపాడి, గత సంవత్సరం అంతా మమ్మల్ని క్షేమంగా ఉంచి, ఈ రీతిగా నీ సన్నిధిలో నీతో గడిపే ధన్యత భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకే వందనాలు. ఇప్పటి వరకు పాటల్లో, వాయిద్యాల్లో తోడుకున్నారు. ప్రాముఖ్యమైన వాక్య భాగంలో కూడా మీరే నాతో, మాతో, అందరితో మాట్లాడండి. మా హృదయాలు తెరవండి. వినగలిగే చెవులు, గ్రామగల హృదయాలు మా అందరికి దయచేయండి. ఈ ఆరాధన నీ చేతులుగా అప్పగిస్తూ నీకే మహిమ గంతా చెల్లులాగున ఈ ఆరాధన జరిగించి సహాయం చేయమని వేడుకొంచు. ఈ ప్రార్థన అంగీకరించమని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి దేవాది దేవుడు మరి ఒక పునరుద్ధాన దినాన్ని, దేవునితో ఉండే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. 2025 సంవత్సరం గతించిపోయి ఈ 2026లోకి మనం అడుగు పెట్టామంటే అది కేవలం దేవుని కృపే. ఆయన మన పట్ల దయ కిరీటం ఉంది కనుక ఆయన కనికరించి కృప చూపించి ఈ 2026వ సంవత్సరంలో మనం సజీవులుగా ఉండడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. చదువుకున్న వాక్య భాగం చూస్తే కీర్తన 65వ కీర్తన 11వ వచనంలో, సంవత్సరమును నీ దయ కిరీటం ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి అన్నాడు. సంవత్సరమును దయ కిరీటమును మనకి దేవుడు ధరింపజేశాడు. సంవత్సరం అనేది కూడా దేవుడు ఇస్తేనే మనకి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. రోజు కావచ్చు, నెల కావచ్చు, కొన్ని గంటలు కావచ్చు, కొన్ని నిమిషాలు కావచ్చు, సెకండ్స్ కావచ్చు, సంవత్సరాలైనా సరే దేవుడే మనకి ధరింప చెయ్యాలి. విక్టోరియా రాణి అని చెప్పి గొప్ప దేశానికే రాణి ఆమెకి ఒక తెగులు వచ్చినప్పుడు చాలా అందమైంది. ప్రపంచానికే అందగత్త ఆమెకి ఏదో వ్యాధి సోకినప్పుడు నన్ను బ్రతికించండి, నేను నిమిషానికి కొన్ని డాలర్స్, సెకండ్స్కి కొన్ని డాలర్స్ ఇస్తానని చెప్పింది డాక్టర్లతో. పిల్లలు ఒకసారి ఆలోచించేయండి. కానీ ఆ వ్యాధికి మెడిసిన్ లేక ఆమె చనిపోయింది. గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో కొన్ని రోజులైనా, కొన్ని వారాలైనా, కొన్ని నెలలైనా, కొన్ని సంవత్సరాలైనా అవి ఇవ్వవలసింది ఎవరో? దేవుడు మాత్రమే. మరి ఎవరికి ఏమో అర్థం కావట్లేదేమో. మరి ఈ రోజున చాలామంది దేవుని సన్నిధికి రాలేదు. ఎందుకు చేత రాలేదు? నువ్వు అక్కడికి ఇక్కడికి తిరగడానిక నీకు ఈ సంవత్సరాన్ని ఇచ్చింది? దేవుని సన్నిధి మానేసి ఎక్కడికో పోవడానికి, పనికి పోవడానికి, వ్యాపారం పోవడానికి, డ్యూటీకి పోవడానిక నీకు ఈ సంవత్సరాన్ని ధరింపజేశాడు? ఏం వింటున్నావు? వాక్యం ఏం తెలుసుకుంటున్నావు? దేవుడి ఇస్తేనే ఏదైనా మనకుండేది. ఈ 2026ని ధరింపజేశాడు, మనకి ఇచ్చాడు కనుక ఈ 2026లో మనం ఉన్నాం. దేవుడు ఇప్పుడే ఈ క్షణమే నువ్వు ఉండకూడదు అని చెప్పి పిలుపు వస్తే ఇక్కడ ఉన్న పాటను మనం వెళ్ళిపోవాలి. ఏదైనా సరే దేవుడు దేవుడు దేవుడండి. దేవుడు లేనిదే ఏదీ లేదు. సంవత్సరమును నీ దయ కిరీటమును ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నావు. మనము సారము కలిగి ఏం చెయ్యాలి? వెదజల్లాలి.
మనలో ఏముండాలి అమ్మ చెప్పండి? సారం ఉండాలి. ఒక మాట ఉంటుంది, యేసుక్రీస్తు ప్రభువు వారు మత్తయి సువార్త 5:13 ఉప్పు గురించి చెబుతూ, ఉప్పు నిస్సారమైతే అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కదా అంటాడు. అంటే ఉప్పులో ఏముండాలి? సారం ఉండాలి. ఉప్పులో సారము లేకపోతే నిస్సారం అయితే అది ఎక్కడ పాడేస్తారంట? బయట పాడేస్తారంట. మనుషులు తొక్కితే, ఎవరన్నా కుక్కలు తొక్కితే ఏమన్నా తొక్కబడతాయి. చూడండి, ఉప్పులో రుచి ఉండదు. ఉప్పు ఎదుటి వారికి ఏమిస్తుంది? రుచినిస్తుంది. సారం ఉండడం వల్ల, ఉప్పులో సారం ఉండడం వల్ల ఎదుటి వారికి ఏమిస్తుంది? రుచిని. ఉప్పు రుచిగా ఉంటుందా ఏమండి? ఉప్పు ఎలా ఉంటుంది? ఉప్పుగా ఉంటుంది. ఉప్పుని తినలే, కానీ అది ఎదుటి వారికి ఏమిస్తుంది? రుచినిస్తుంది, సారం ఇస్తుంది. మనము కూడా సారము కలిగి ఉండాలి. అందుకే అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు మీరు లోకానికి వెలుగై ఉండాలి, మీరు లోకానికి ఉప్పై ఉండాలి అని చెప్పాడు. ఈరోజు సారము మనం వెదజల్లాలి. ఏ సారము నువ్వు వెదజల్లుతున్నావు? గత సంవత్సరం నీలో నుండి ఏ సారం వచ్చింది? సారం ఏం కలిగి ఉన్నాను అంటే కోపమా, అసూయ, ద్వేషమా, త్రాగుడా, వ్యభిచారమా, మోసమా? అంటే ఏ సారము నువ్వు వెదజల్లావు? ఈ సంవత్సరం ఏ సారం వెదజల్లాలని చూస్తా ఉన్నావు? నీ జాడలు సారము వెదజల్లుచున్నవి అన్నాడు. ఇక్కడ మొదలుగా చూస్తే చాలా మంది చూడండి, సామెతల గ్రంథం 18వ అధ్యాయం చాలా మంది మొదటి వచ్చిన చదివితే, వేరుండగూడువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు అట్టివాడు లెక్సైన జ్ఞానమునకు విరోధి. మొదటిగా స్వేచ్ఛాను చెప్పండి, సారము. ఏం కోరుకోండి, ఏం వెదజల్లుతున్నారు? మొట్టమొదటిగా స్వేచ్ఛను కోరుకుంటున్నారు. ఈ రోజుల్లో స్వేచ్ఛ కావాలి. యవన కాలం రాగానే వాళ్ళకి ఏం కావాలి చెప్పండి? స్వేచ్ఛ కావాలి. కుర్రోళ్ళు తిరగాలి. రే ఎక్కడికి వెళ్తున్నారా? ఇటు ఇందాకేంటి అంటే కోపం వచ్చేస్తుంది వాళ్ళకి. యవన కాలం వచ్చిన అమ్మాయిలకి ఫ్రీ టైం కావాలి, ఎక్కడికన్నా వెళ్ళగలిగే స్వేచ్ఛ కావాలి. లేకపోతే కోపాలు తాపాలు వచ్చేస్తూ ఉన్నాయి. స్వేచ్ఛాను సారము, స్వేచ్ఛ ప్లస్ సారము అంటే ఏం వెదజల్లుతున్నారు? స్వేచ్ఛను వెదజల్లుతున్నారు. నువ్వు ఈ సంవత్సరం వెదజల్లవలసింది ఏంటి? స్వేచ్ఛ. మానవ జీవితంలో కూడా చూస్తే వివాహం అవ్వగానే ఏం కావాలి వాళ్ళకి? ఇక్కడ అంతే రాశాడు కదా, వేరుండగూడవారు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు. అంటే వేరుగా ఉండడానికి. ఈరోజు మందిరాలు కూడా మనకి ఏ మందిరం అయితే స్వేచ్ఛగా ఉంటుంది, లోపలికి బయటికి లోపలికి పోవడానికి, మన అనుకూలప్పుడు వెళ్ళి రావడానికి, మనం వీలైనప్పుడు వెళ్ళి రావడానికి, మనకి ఎవరు కూడా ఏ అబ్జెక్షన్ కానీ ఏ రూల్స్ కానీ ఏ రెగ్యులేషన్స్ కానీ ఏమీ లేకుండా ఏ మందిరం అయితే మనకు స్వేచ్ఛగా ఉంటుంది, మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతాకి, మనం ఏం చేసినా ఎవరు ఏమనకుండా ఉండడానికి ఏ మందిరం బాగుంటుంది, ఏ మందిరంలో స్వేచ్ఛ ఉంది అనేది ఎత్తుకుంటున్నారు. చాలామంది పని కూడా వెతుక్కుంటూ ఉంటారు కదా. ఈ పని అయితే మనకి ఎలా ఉంటుంది? సులువుగా స్వేచ్ఛగా ఉంటుంది. ఆ యజమానుడు ఉన్నప్పుడు ఏదో సింపుల్గా అలా చెయ్యాడిద్దాం, వెళ్ళిపోయాక అలా కూర్చుని ఉందాం. ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛానుసారం. సారము నువ్వు స్వేచ్ఛను కోరుకోకూడదు. ఇప్పుడు కూడా మనం దేవునితో మమేకమై కలిసి ఉండాలి. సహోదరులు ఐక్యత అన్నాడా? స్వేచ్ఛ అన్నాడా? కలిసి ఉండాలి. కుటుంబం అన్నాక కూడా కలిసి ఉండాలి. భార్య స్వేచ్ఛ భార్యది, భర్త స్వేచ్ఛ భర్తది. భార్య ఇష్టానుసారంగా ఉంటుంది, ఆ భార్య ఉంటుంది కదా. నేను ఇష్టానుసారంగా ఉంటానని భర్త ఉంటున్నాడు. తల్లిదండ్రులు అలా ఉంటున్నారని బిడ్డలు ఇష్టానుసారంగా స్వేచ్ఛగా బిడ్డలు ఉంటున్నారు.
ఏం సారం వెదజల్లుతున్నాను ఈ రోజున? దేవుని సన్నిధికి వచ్చి ఏమి మనం తెలుసుకుంటున్నాం? సమాజంలో చూస్తే ఇదే స్వేచ్ఛ. నాకు ఇష్టం వచ్చిన వాళ్ళతో నేను ఉంటాను, నాకు ఇష్టం వచ్చిన వాళ్ళతో నేను మాట్లాడతాను, నీకు నచ్చితే నువ్వు ఇష్టం వచ్చిన వాళ్ళతో మాట్లాడు. దేవుడు అదా ఇచ్చేది. కుటుంబం అందరూ కూడా ఐక్యత కలిగి ఉండాలి. ఈ ఆత్మీయమైన కుటుంబం కూడా ఎలా ఉండాలి? ఐక్యత కలిగి ఉండాలి. ఒక వ్యక్తికి 2 కుమారులు. అందులో చిన్న కుమారుడు ఏం కోరుకున్నాడు చెప్పండి? స్వేచ్ఛ కోరుకున్నాడు. ఆడు ఫ్రెండ్స్తో తిరుగుతున్నాడు. ప్రతిరోజు కూడా ఆడి పని అదే. అన్నయ్య ఏమో కష్టపెడుతున్నాడు పొలంకి వెళ్ళి. వీడి పని ఏంటంటే పొద్దుటే లేచి బ్రష్ చేసుకుని టిఫిన్ చేసి తిరుగుతుమే తిని ఫ్రెండ్స్తో తిరుగుతున్నాడు. ఏ టైం కాలితే ఆ టైం వస్తున్నాడు. మామూలుగానే ఉంది, కానీ ఇంకా స్వేచ్ఛ కావాలి. నాన్న రే ఈ టైం దాకా ఎక్కడికి వెళ్ళావురా? ఈ టైం దాకా ఏంటి? ఇప్పుడు దాకా ఏంటి? టైంకి తినాలి కదా, టైంకి పడుకోవాలి కదా. ఇప్పుడు దాకా ఏంట్రా? ఎక్కడ తిరుగుతున్నావురా? ఎవరితో తిరుగుతున్నావురా? సినిమాకి వెళ్ళావా? థియేటర్కి వెళ్ళావా? లేకపోతే ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతున్నాడు వాళ్ళ నాన్న. తండ్రి అడుగుతుంటే వీడికి ఏమొచ్చేస్తుంది? కోపం వచ్చేస్తుంది. అబ్బా ఇలాగుంటే మనకు పని అవదు, మనకు ఫ్రీ బర్డ్, నాకు పూర్తిగా స్వేచ్ఛ కావాలి అని అనుకున్నాడు. లోకోత్సవార్త చూడండి 15వ అధ్యాయము 11, 12 వచనాలు మనం చదివితే, మరియు ఆయన ఇట్లా నేను ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. చూడండి, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు భాగము ఇమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాడు. స్వేచ్ఛను కోరుకున్నాడు. ఆస్తిని తీసుకున్నాడు. తండ్రి అడుగుంటాడు, ఒరే నాన్న ఇప్పుడు ఎందుకురా, నేనేం అనట్లేదు కదా, నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి వస్తున్నావు, ఎలా పడితే అలా ఉంటున్నావు, ఇప్పుడు ఎందుకురా, వద్దురా, పాడైపోతావురా. నీ దగ్గర ఆస్తి డబ్బు ఉన్నంతకాలం నీ చుట్టూ ఉంటారు నీ స్నేహితులు. తర్వాత ఎవడు కూడా నీకు కనబడరా, నీ బంధువులు కానీ ఎవరు. ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, మన దగ్గర ఏదైనా ఉన్నంతసేపే మన బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా సరే, మన దగ్గర ఏది లేదు అన్న క్షణం నుంచి ఒక్కడు మన ఫోన్ ఎత్తడు. గుర్తుపెట్టుకో. అదే జరిగింది ఈ చిన్న కుమారులో కూడా. వెళ్ళాడు, స్వేచ్ఛను కోరుకున్నాడు, దుర్వ్యాపారం చేశాడు, సమస్తము పాడు చేసుకున్నాడు. ఆడి దగ్గర తిన్నవాడు కానీ ఆడి దగ్గర ఉన్నవాడు కానీ ఎవడు కూడా వాడికి సహాయము చేయలేదండి. చివరికి ఆడు బతుకు ఎలాగైపోయిందంటే పందులు తినేది కూడా దొరకలేదు ఆడికి. ఏదమ్మా పందులు తినే పొట్టు కూడా వారికి దొరకలేదు. అంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితికి వెళ్ళిపోయాడు చూడండి. స్వేచ్ఛ కాదు మనకు కావాల్సింది, ఐక్యత. స్వేచ్ఛ కావాల్సింది మమేకం, ఏక మనస్సు. ఆ రీతిగా తన బుద్ధి వచ్చి మరలా తండ్రి దగ్గరికి వచ్చాడండి. నీ సారము స్వేచ్ఛ. ఇక్కడ చూడండి, ఇర్మియా గ్రంథంలో మనం చూస్తే, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం ఒక చక్కటి మాట అంటాడు. ఇశ్రాయేలు ఏం కోరుకుంటున్నారంటే, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 31వ వచనం మనం చదువుదాం. ఈ తరము వారలారా, యెహోవా సెలవిచ్చు మాట లక్ష్యపెట్టుడి. నేను ఇశ్రాయేలునకు అరణ్యము వలనైతినా గాఢాంధకారము దేశం వలనైతినా, చూడండి, మేము స్వేచ్ఛగా తిరుగులాడవరమైతిమి, ఇకము నీ యొద్దకు రామని నా ప్రజలు ఎలా చెప్పుచున్నారు. చూడండి, మేము స్వేచ్ఛగా తిరుగుతామయ్యా, నీ దగ్గరికి రాము. దేవుని దగ్గర రావడానికి ఇష్టపడతలేదు. ఎందుకంటే వారు ఏం కోరుకుంటున్నారు? స్వేచ్ఛ కోరుకుంటున్నారు. యేసుక్రీస్తు దేవుని దగ్గరికి వెళ్తే 10 ఆజ్ఞలు పాటించాలంటారు, అయ్యి అంటారు, ఇవి అంటారు. చాలా మంది భయపడి కూడా మన సంఘానికి రారు. కలెక్టర్ గారి కన్నా దారుణమైన రూల్స్ ఉంటాయంటారు. ఎక్కడ ఏంటి రూల్స్ ఉంటాయా? ఇక్కడ ఏదైనా ఎవరు రూలు చెప్పండి అమ్మా, ఎవరు రూలు? దేవుడు రూలే. కలెక్టర్ గారు రూలు,
అన్నమ్మని గారి రూలు, తర్వాత ఏమో రవి గారి రూల్ ఏముండవు, నాన్నగారి రూలు. అన్ని రూల్స్ ఎవరి అమ్మా? ఒకే ఒక్క రూల్, దేవుని రూల్స్. దేవుని వాక్యం అలా ఉంటుంది అంతే. నొప్పిగా ఉంటుంది, బాధగా ఉంటుంది, మన కోపాన్ని పుట్టిస్తుంది, రోషాన్ని పుట్టిస్తుంది, రకరకాలుగా ఉంటుంది తీసుకునే దాన్ని బట్టి. ఇక్కడ ఇశ్రాయేలీయులు చెప్తా ఉన్నారు, మేము స్వేచ్ఛగా తిరుగులాడవారం అయితే మాకు స్వేచ్ఛ కావాలి, నీ దగ్గర రాము, నిన్ను ఆరాధించు, మేము తిరుగుతాం, స్వేచ్ఛగా తిరుగుతాం. ఇప్పుడు సంక్రాంతికి కూడా మన వాళ్ళు ఎక్కడ పోయారు? ఏం కావాలని పోయారు? స్వేచ్ఛ. వెళ్ళి అవి తిందాం, ఇవి తిందాం, అవి వండుకుందాం, ఇవి కొనుక్కుందాం. అంటే నువ్వు తిరుగుతాకి, పప్పలు వండుకోవడానికి, ఏమండి పందాలకి వెళ్ళడానికి, ఆటలకి ఇట్లుగా నీకు దయ కిరీటాన్ని సంవత్సరాన్ని ఇచ్చింది దేవుడు. సిగ్గేయట్లేదా? ఎంతో మంది మేధావులు, గొప్పవాళ్ళు మన కళ్ళ ముందే పోయారు. ఎందుకు? మన మీద దయ చూపించి సంవత్సరాన్ని ఇచ్చాడు. తిరుగుతాక, స్వేచ్ఛగా వెళ్తానుక. దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నావు నువ్వు. దేవుని వాక్యాన్ని పక్కన పెడుతున్నావా? ఇశ్రాయేలు సూటిగా మాట్లాడుతున్నారు. ఇర్మియా గారితో దేవునితో, మేము రామయ్య, మేము స్వేచ్ఛ కావాలి, మేము స్వేచ్ఛగా తిరుగుతాం అని అంటున్నారు. ఆయన అంటున్నాడు, బాధపడుతున్నాడు, ఇకను నీ యొద్దకు రామని నా ప్రజలు ఎలా చెప్పుచున్నారు. మేము రామంటున్నారంట మొఖం మీద. ఈరోజు కూడా అలాగే కదా. వాక్యం నొచ్చుకుంటే, వాక్యం బాధపడితే మేము రామండి ఆ సంఘానికి, ఆ పాస్టర్ దగ్గర మేము రామండి, వేరే సంఘానికి వెళ్ళిపోతామండి. స్వేచ్ఛ. దేవుడు కావాలి నాకు, దేవుడు నాతో ఉండాలి, దేవుని కృప దయ నా కుటుంబం పైన ఉండాలి అనుకున్న వాళ్ళే దేవుని ఉన్న మందిరానికి, వాక్యం ఉన్న మందిరానికి రాగలరు. చాలా మంది స్వేచ్ఛ ఆరాధన కోరుకుంటారంట. చూడండి, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 23 వచనం మనం చదివితే ఇక్కడ అంటున్నాడు చూడండి, అట్టిది స్వేచ్ఛ ఆరాధన విషయములోను, వినయ విషయములోను, దేహ శిక్ష విషయములోను జ్ఞాన రూపకమైనవని ఎంచబడుచున్నవే గాని శరీరేచ్ఛ నిగ్రహం విషయములో ఏమాత్రము ఎన్నిక చెయ్యదగినవి కావు. గుర్తుపెట్టుకుని ప్రియుల, స్వేచ్ఛ ఆరాధన కోరుకుంటున్నారంట. ఏ ఆరాధన అమ్మా? స్వేచ్ఛ ప్లస్, చూడండి అక్కడ ఉంటుంది, స్వేచ్ఛారాధన అంటే స్వేచ్ఛ ప్లస్ ఆరాధన. అంటే మనుషులకి, క్రైస్తవులకి ఏ ఆరాధన కావాలి? ఫ్రీ ఆరాధన. అంటే అంటే ఫ్రీడమ్ ఉండే ఆరాధన కావాలి. పాస్టర్ గారు కాదమకూడదు, లేచి ఎన్నిసార్లు బయటికి వెళ్ళి వచ్చినా ఏమనకూడదు, ఎవరు కూడా ఏమి చేయకూడదు. అల్లరి చేసిన పిల్లలు ఏమన్నా ఏం చేసినా మన గదమకూడదు. అటువంటి ఆరాధన ఎక్కడుంది, ఏ మందిరంలో ఉంది అని వెతుక్కుంటున్నారంట. ఏ ఆరాధన ఇది? స్వేచ్ఛ ఆరాధన. స్వేచ్ఛ ఆరాధన కావాలా? మనం ఏ ఆరాధనతో ఆరాధించాలి? ఆత్మతో. ఏ ఆరాధన? సత్యముతో మనం ఆరాధించే ఆరాధన, యథార్థమైన ఆరాధన. అది యథార్థమైన ఆరాధన అనగా అని చెప్పి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. యథార్థంలో నిజం ఉంటుంది. నిజం ఎప్పుడు కూడా మనిషికి ఏమిస్తుంది? నిజం చెప్తే ఎదుటి వారికి ఏమొస్తుందమ్మా? కోపం వస్తుంది. వాక్యం కూడా నిజం. నిజమైన ఆరాధన ఎక్కడ జరుగుతుందో ఆరాధనకి మనం రావడానికి, వెళ్ళడానికి ఇష్టం ఉండాలి. అప్పుడు మన బ్రతుకుల్లో నిజం ఉంటుంది, నిజాయితీ ఉంటుంది. స్వేచ్ఛ ఆరాధన మొదటిగా స్వేచ్ఛానుసారం. అంటే వీరు ఏం వెదజల్లుతున్నారు? స్వేచ్ఛను వెదజల్లుతున్నారు. రెండవదిగా మనం చూస్తే ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము చూడండి. రెండవదిగా శరీరానుసారం. అంటే నీ సారం ఏం వెదజల్లుతుందంటే శరీరాశలు, శరీర కోరికల వెదజల్లుతుందంట. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయం 13వ వచనం మనం చదివితే, రోమపత్రిక 8వ అధ్యాయం 13వ వచనం చూడండి, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల
చావవలసిన వారే ఉందురు గాని ఆత్మచేత శరీర క్రియలు చంపిన యెడల జీవించెదరు. రెండోదిగా ఏ సారం అమ్మా చెప్పండి? శరీరానుసారం. అంటే నీ సారం ఏమి వదులుతుందంటే శరీర కోరికలు, శరీరాశలు, శరీరానికి ఏం కావాలి, శరీరానికి ఏం సమకూర్చుకోవాలి, ఇటువంటి సారం నువ్వు కలిగి ఉన్నావు. ఆలోచన చేయి. ఎప్పుడెప్పుడు ఈ కొత్త సంవత్సరం వస్తుంది, ఎప్పుడెప్పుడు పండగ వస్తుందా, ఎప్పుడెప్పుడు పందెంకి వెళ్దామా, పందెం కోళ్ళు తిందామా, లేకపోతే అరుసులు ఈ వండుకుందామా, ఇదంతా కూడా దేనికి చెప్పనమ్మా? ఇదంతే శరీరానికి. అయ్యో ఈ సంవత్సరం ఏంటో కానీ బట్టలు కూడా ఒకటి కొంటే 2 ఫ్రీ అంట. ఏమండి? ఒకటి కొంటే ఎలగిచ్చిన అర్థం లేదు. 1000 రూపాయలకి 5 షర్ట్లు. మామూలుగా నేను సరదాగా ఫేస్బుక్ చూస్తూ ఉంటే 1000 రూపాయలకి 5 షర్ట్లు, 1000 రూపాయలకి 5 ప్యాంట్లు, ఒకటి కొంటే 2 ఫ్రీ అంట. ఇంకో దిక్కునేది ఒకటి కొంటే 4 ఫ్రీ అంట. దేనికి? శరీరానికి. మనం ఏ సోషల్ మీడియాలో చూసినా ఏది చూసినా ఆన్లైన్ షాపింగ్లు వచ్చాక ఇంకా ఈజీ అయిపోయింది. ఏమండి? అన్నీ కూడా ఎక్కడికి వచ్చేస్తున్నాయి? మన కాళ్ళ దగ్గరికి వచ్చేస్తున్నాయి. తిండి కూడా తిని కూడా స్విగ్గీ, టమాటో, జొమాటో అంటారు. అయ్యి మొత్తం అన్నీ కూడా. అంటే చూడండి సాతానుడు ఎట్లా చేసినాడు. అరే బాబు నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, నీ శరీరానికి ఏం కావాలో, నీ శరీరం నువ్వేం తినాలో, ఏం వేసుకోవాలో ఏంటో అన్నీ కూడా నీకేంటి ఫ్రీ హోమ్ డెలివరీ. ఫ్రీ డెలివరీ కూడా ఉంటాయి తెలుసా? ఏమో ఉండవా? ఉంటాయి. దేవుడి సన్నిధికి రావడానికి అంత ఆసక్తి చూపిస్తావా? లోకంలో శరీరానికి మనకి ఏది కావాలో ప్రతిది కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాం. ఇప్పుడు ఆరాధన అవగానే మనం ఆలోచన ఏముంటుంది జనరల్గా చెప్పండి? టైం ఇంకా అవుతలేదు, పాస్టర్ గారు అవ్వట్లేదు, టిఫిన్ చేయకుండా వచ్చేసాం అన్న వాళ్ళు ఒకరు. వెళ్తా చేపట్టుకు వెళ్దామా, చికెన్ అట్టుకు వెళ్దామా అని ఆలోచించే వాళ్ళు కొందరు. లేకపోతే రాత్రి ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన నీరసం వచ్చింది, ఎందుకు ఓ బిర్యానీ పొట్టలు పట్టుకుపోదాం అనుకున్న వాళ్ళు కొంతమంది. చూడండి మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే, అంటే నీ సారం ఏం వెదజల్లుతుంది? శరీరంకి ఏం కావాలి, శరీరంకి ఏం కావాలి అని. చూడండి 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటున్నాడో తెలుసా ఆయన? ఇక్కడ శరీరానుసారులు ఎలా ఉంటారంటే చెప్తున్నాడు ఆయన. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా అంటారు. అంటే శరీరానుసారంగా జీవించే వారిలో ఏముంటది? అసూయయు కలహం ఉంటుంది. గుర్తుపెట్టుకో, నువ్వెవరితో కూడా కలహం పెట్టుకోకూడదు. నిన్నేమన్నా సరే నీకు కోపం వచ్చి నేను వాళ్ళతో మాట్లాడినా అనకూడదు. కోపము, కలహము, విరోధము, కోపము అన్ని కూడా శరీరానుసారులకే ఉంటాయి. నీ సహోదరుడు, నీ సహోదరి, ఒకవేళ దైవజనురాలు ఏదన్నా అన్నప్పుడు నీవు శరీరానుసారముగా లేకపోతే అవి నువ్వు పట్టించుకో. నా తండ్రే కదా, నా ఆత్మీయ తండ్రే కదా, నా ఆత్మీయ తల్లే కదా, పోన్లే నా సహోదరుడే కదా, నా సహోదరే కదా అని నువ్వు పెద్ద పట్టించుకో. వారితో సరదాగా మళ్ళా మమేకమై ఐక్యత కలిగి జీవిస్తావు. నన్ను ఎందుకు అనాలి, నేను ఆ ఇంటికి వెళ్ళను, నేను ఎందుకు అనాలి, నేను వాళ్ళతో మాట్లాడను ఏంటి? ఎందుగా నీకు నూతన సంవత్సరాన్ని ఇచ్చింది దేవుడు. ఏం తెలుసుకుంటున్నావు? కలహమును ఏమంటున్నాడు? అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైనా, నీలో కోపము, కలహము ఇటువంటి అన్నీ ఉంటే నువ్వు నీ సారం ఎలా ఉందంటే శరీరానికి సంబంధించిన సారమే వస్తుంది నీకు. చూడండి మళ్ళీ మనం చూస్తే రోమపత్రిక 8వ అధ్యాయంలో 8 అధ్యాయం 5వ వచనం మనం చదివితే చూడండి చాలా చక్కగా చెప్పాడు ఇందులో ఆయన. శరీరానుసారులు శరీర విషయం మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనస్సుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము,
ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. శరీరానుసారులు శరీర విషయం మీద మనసు ఉంతురు, ఆత్మ అంటే నీ సారము శరీరంగా ఉంది కనుక ఈరోజు ఆరాధన, మనం ఆరాధనకి వెళ్ళాలన్న జ్ఞానం కూడా నీకు లేదు. అరే దేవుడే కదా ఈ 2026 ఇచ్చింది, దయ కిరీటాన్ని నాకు ఈ సంవత్సరాన్ని ధరింపజేసింది, నేను ఈ ఆరాధన ఎలా మానేయాలి, ఈ ఉపవాస ప్రార్థన ఎలా మానేయాలి, ఈ ప్రార్థన గుడికలు ఎలా మానేయాలి అన్న ఆలోచన కూడా నీకు రాలేదే. అంటే నువ్వే సారం కలిగి ఉన్నావు? శరీరానుసారం. అదే చెప్పాడు, శరీరానుసారులు శరీర విషయం మీద అక్కడికి వెళ్ళాలి, అది చూడాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఇది తినాలన్న ఆలోచనే నువ్వు కలిగి ఉన్నావు. అందుకే నువ్వు దేవుని విషయాల మీద ఆసక్తి కలిగి లేవు. శరీరానుసారమైన మనసు ఏమంటున్నాడు? మరణము. ఆత్మీయంగా నువ్వు చచ్చిపోయినట్టే. అదే అధ్యాయం చూడండి, 7వ వచనంలో ఒక మాట చెప్తాడైనా, ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనాడు. అంటే నీ సారము శరీరానుసారంగా ఉంటే, నీ సారము శరీరమును నువ్వు వెదజల్లుతూ ఉంటే, కోరికలను ఆశలను వెదజల్లుతూ ఉంటే నువ్వు ఎవరికి విరోధంట? దేవునికి విరోధంట. క్లియర్గా చెప్పాడు దేవుని వాక్యం. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, అది వాక్యానికి ఏమర్థం? లోబడదు. అసలు వాక్యాన్ని వినరేళ్ళు, వాక్యానికి లోబడరు. అయ్యారు ఈ సంవత్సరం నుంచి అండి అలా ఉంటామండి, ఈ సంవత్సరం నుంచి అండి మొత్తం అండి ఎలాగండి ఎలాగండి అని చెప్తూ ఉంటారు. ఒక్కట నెరవేర్చరు. ఎందుకంటే నీ సారం ఇంకా శరీరానుసారంగానే ఉంది, ఆత్మీయంగా లేదు. గుర్తుపెట్టుకుంటున్నారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం మనం చదివితే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం చదువు. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవకృతకు పాత్రులమై ఉంటిమి. చూసారా, నీవు గనుక శరీరానుసారముగా చూడండి, నీ కోరికలను నెరవేర్చుకుంటూ నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తూ నీకు నచ్చినట్టుగా నువ్వు జీవిస్తూ ఉన్నావు అనుకో, నువ్వు దేనికి పాత్రులవుతావు? దైవ ఉగ్రతకు, అంటే దేవుని ఉగ్రతకు ఏమవుతావు? పాత్రులమవుతావు. జాగ్రత్త. నువ్వు శరీరానుసారంగా ఉండడానికి, నీ సారము నీ శరీరాన్ని వెదజల్లుకోవడానికి కాదు దేవుడి సంవత్సరాన్ని ఇచ్చింది. చాలా క్లియర్గా చెప్పాడు ఇక్కడ ఆయన. శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన వారి వలె స్వభావ సిద్ధముగా మన శరీరాలను అనుసరించి మునుపు ప్రవర్తించు కడమ వారి వలె. ఆళ్ళ వలె ఉండకూడదు. మన తండ్రులు ఎలా ఉన్నారు, మన తాతలు ఎలా ఉన్నారు, వాళ్ళ వలె ఉన్నారంటే వాళ్ళ దేవుని ఉగ్రతకు పాలైపోయి వెళ్ళిపోయారు. మనం కూడా ఏమవుతాం? తర్వాత సిద్ధముగా ఉంటాం. గుర్తుపెట్టుకోండి, శరీరానుసారం కాదు. నీలో ఏ సారం ఉండాలంటే ఆత్మానుసారం. ఆత్మానుసారం. చూడండి, గలతీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం మనం చదివితే, మీరు ఇంత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనలో సారం ఏముండాలండి? ఆత్మానుసారం. మనం సారం ఏది వెదజల్లాలంటే మనలో పరిశుద్ధాత్మైన సారం ఉండాలి. శిష్యులందరూ కూడా, అపోస్తలులందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన వారు, పరిశుద్ధాత్మతో నిండుకుని వారు. అంటే వారిలో సారం ఏముంది? దేవుని ఆత్మ అనే సారం కలిగి ఉన్నారు. ఇక్కడ అన్నారు కదా, ఆత్మాను సారము.
గుర్తుపెట్టుకో, నీవు ఏ సారం కలిగి ఉండాలంటే ఈ నూతన సంవత్సరంలో పరిశుద్ధాత్మ అనే సారం నువ్వు వెదజల్లాలి. ఇందాక చదివాం కదా, ఉప్పు నిస్సారమైతే అది ఎక్కడ వేయబడుతుంది? బయట పారవేయబడుతుంది. మనం దేవుని సంఘంలో ఉండి సారము కలిగి లేనప్పుడు మనము కూడా బయట పారవేయబడతాం. దేవుడు బయట పారేస్తాడు. గుర్తుపెట్టు, నిస్సారంగా కాదు, సారము కలిగి ఉండాలి. సారము కలిగి ఆత్మానుసారం. చాలా మంది మొదట ఆత్మానుసారంగా ఆరంభించి చివరికి ఏమవుతున్నారంట? శరీరానుసారం. నిజమే, మొదట ఎంత ఆత్మీయంగా ఉంటావో, మొదట ఎంత విశ్వాసం ఉంటుందో నీలో, మొదట ఎంత ప్రేమ ఉంటుందో, పిలవకుండానే వచ్చేస్తావు దైవజనుడి దగ్గరికి, పిలవకుండానే ఏమైనా పనుందా అని వచ్చేస్తావు. అదంతా కూడా ఏమైపోతుందో తెలీదు కొంతకాలానికి. ఎందుకంటే నువ్వు చివరికి ఏమవుతున్నావు? శరీరానుసారంగా పరిపూర్ణమవుతున్నావు. శరీరానుసారంగా కాదు, నువ్వు ఆత్మానుసారంగా పరిపూర్ణం అవ్వాలి. అది దేవునికి కావాల్సింది. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంటుంది కదా, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది, దేవునికి మహిమ కలుగును గాక. అంటే నువ్వు ఆత్మానుసారంగా ఉంటే జీవమును, జీవం అంటే ఏంటి? నేనే మార్గము, సత్యము, జీవం. అంటే నీవు ఆత్మానుసారంగా ఉంటే నీలో ఎవరుంటారు? జీవం అమ్మా, దేవుడు ఉంటాడు సాక్షాత్. నీకేముంటుంది? సమాధానం ఉంటుంది. సమాధానం ఉందా నీకు? అలా కుటుంబంలో భార్యని బట్టి కానీ, భర్తను బట్టి కానీ, బిడ్డలను బట్టి కానీ సమాధానం ఉందా? తోడబుట్టిన వారిని బట్టి కానీ ఉందా సమాధానం? లేదంటే నువ్వు ఇంకా శరీరానుసారంగానే ఉంటున్నావు. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది అంటున్నాడు. చూడండి, 9వ వచనం మనం చదివితే, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. గుర్తుపెట్టుకో, యవనులో అయితే ఆత్మానుసారము లేదో, అంటే నీ సారం ఆత్మతో లేదో, దేవుని ఆత్మ నీలో లేదో, నువ్వు ఎవరిని ఎరగో? చెప్పండి, దేవుణ్ణి ఎరగో. ఇక్కడ అన్నాడు కదా, ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే దేవుడు ఇష్టపడి నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళొచ్చు, నీ పేరు పలానా పేరు ఎట్టేసుకోవచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ నువ్వు ఆయన బిడ్డవు, ఆయన కుమార్తెవు, ఆయన కుమారుడువు కాదు. చాలా క్లియర్గా చెప్పేది ఆయన. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. చూడండి, రోమపత్రిక 7వ అధ్యాయము 6వ వచనం మనం చదివితే, ఇప్పుడైతే చూడండి, దేని చేత నిర్బంధింపబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితిమి గనుక మనం అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము గాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మానుసారమైన, చెప్పండి, నవీన స్థితి గలవారమై. నీవు ఆత్మానుసారంగా ఉంటే, నవీన స్థితి అంటే అర్థం ఏంటి? నూతన స్థితి. నవీన అనగా అర్థం ఏంటంటే నూతనమైనది. అంటే నవీన స్థితి అంటే నీలోకి ఏమొస్తుంది? కొత్త స్థితి వస్తుంది, నూతనమైనది వస్తుంది. అప్పుడు నువ్వేం చేస్తావు? దేవుని సేవ, పరిచర్య చేస్తావు, సువార్త ప్రకటిస్తావు, దేవునికి ఉపచారం చేస్తావు. దేవునికి సంబంధించిన ఏది కూడా నువ్వు విడిచిపెట్టవు. పిల్లలు ఒకసారి ఆలోచన చేయండి. ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము అన్నాడు. చూడండి, అదే రోమపత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో మనం చదివితే, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారులై ఉండరు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఆత్మ మనలో ఉంటే మనల్ని ఎవరు నడిపిస్తారు? చెప్పండి, దేవుడే.
చాలామంది భర్తల్ని ఎవరు నడిపిస్తారు? మాటలు రావట్లేదు, భార్యని నడిపిస్తారు. భార్య గీసిన గీత దాటరు భర్తలు. చాలామంది భర్తల్ని భార్యలు నడిపిస్తూ ఉంటారు, భార్యలనేమో భర్తలు నడిపిస్తూ ఉంటారు. ఈ మధ్యన ట్రెండ్ మారిపోయింది. తల్లిదండ్రులు ఎవరు నడిపిస్తున్నారు? అమ్మా పిల్లలు ఎంత అంటే అంత. ఎవరు? తండ్రులు, తల్లులు, తండ్రులు కూడా. నువ్వు భర్త నడిచినట్టుగా కాదు, భార్య నడిచినట్టుగా కాదు, తల్లిదండ్రులు నడిచినట్టుగా, బిడ్డలు నడిచినట్టుగా కాదు. ఎవరు నడిచినట్టుగా ఉండాలి? దేవుని ఆత్మచేత నువ్వు నడిపింపబడాలి. చాలా క్లియర్గా చెప్పాడు ఆయన. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో అంటే నీలో సారం ఆత్మానుసారంగా ఉండి నువ్వు నడిపింపబడితే నువ్వు దేవుని కుమారుడువు, దేవుని కుమార్తె అంట. ఎంత బాగుందండి ఈ మాట. మనం చెప్పుకుంటాం, మేము దేవుని సన్నిధికి వెళ్తామండి, యేసు మా దేవుడు అని. కాదు, దేవుడు చెప్పుకుంటాడంట. ఏమని? ఈ బిడ్డ నా కుమార్తె, నా కుమారుడు అని దేవుడు చెప్పుకోవాలి. అలా చెప్పుకోవాలంటే మనం ఏమని ఉండాలి? మనలో సారం ఆత్మ ఉండాలి. చివరిగా మనం చూస్తే దేవుని చిత్తానుసారం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయంలో మనం చూస్తే 14వ వచనం చదువుదాం. ఇక్కడ దావీదు గురించి చెప్తా ఉన్నాడు. ఇక్కడ చూడండి, సమూయేలు ప్రవక్త సౌలుతో చెప్తా ఉన్నాడు. ఏమని? యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు, నీకు ఆజ్ఞాపించిన దాన్ని నువ్వు గైకొనపోతివి గనుక యెహోవా తన జనము మీద అతనిని అధిపతిగా నియమించాను. ఇక్కడ దావీదు ఎవరి చిత్తానుసారంగా ఉన్నాడంటమ్మా? దేవుని చిత్తాను. అంటే నీ సారము ఏం వెదజల్లాలి? దేవుని చిత్తాన్ని వెదజల్లాలి. అంటే నువ్వు నీ జీవితం, నీ ప్రవర్తన అంతా కూడా ఎలా ఉండాలి? దేవునికి సంబంధించినదిగానే ఉండాలి. ఇక్కడ చూడండి, చిత్తానుసారం అంటే దేవుని చిత్తమే అతడు ఏం చేస్తున్నాడు? నెరవేరుస్తాడు. ఈ దేవుని చిత్తాన్ని ఏం చెప్పాడు? నా ఇష్టానుసారం అన్నాడు. అపోస్తలుల కార్యాలు చూడండి 13వ అధ్యాయం 22వ వచనంలో అపోస్తలులు ఇక చెప్తా ఉన్నారు. ఏమని? తరువాత అతన్ని తొలగించి దావీదును అతనికి రాజుగా ఏర్పరచును. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతను నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతను నా ఉద్దేశములన్నీ నెరవేర్చినని అతను గురించి సాక్ష్యం ఇచ్చాను. దేవునికి మహిమ కలుగును. దేవునికి ఇష్టానుసారంగా, చిత్తానుసారంగా నువ్వు ఏం చేయాలి? జీవించాలి. నీ సారము దేవుని చిత్తాన్ని కలిగి ఉండాలి. ఇక్కడ చూడండి, నా ఇష్టానుసారమైన మనుషులు, అతను నా ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడు. అంటే నువ్వు దేవుని చిత్తానుసారంగా లేకపోతే, దేవుని ఇష్టానుసారంగా లేకపోతే దేవుని ఉద్దేశాలు ఇవి కూడా నువ్వు చెప్పండి నెరవేర్చరు. ఒకటి చెప్పు, నేను దేవుని ఉద్దేశాన్ని, దేవుని సంకల్పాన్ని నెరవేరుస్తున్నానండి అని చెప్పగలవా? దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడండి. ఒక మానవుడు గురించి, జస్ట్ ఒక నార్మల్ వ్యక్తి గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అతను నా చిత్తానుసారమైన మనుషుడు, నా ఇష్టానుసారమైన మనుషుడు, నా ఉద్దేశాలన్నీ కూడా నెరవేరుస్తాడు. ఒక్క ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నావు చెప్పు. నువ్వు సువార్త ప్రకటించు, సువార్త ప్రకటించే అవకాశం కలిగి చేయి. కృతజ్ఞత కూడికలు ఏళ్ళు అయిపోయిన వచ్చిన గారి నుంచి ఒక్కలో చాలా మంది చాలా సంవత్సరాల నుంచి కూడా కృతజ్ఞత కూడికలు పెట్టలేదు. సువార్త ప్రకటించు, కుడికలు పెట్టు, పరిచర్య చేయు, దేవుని సన్నిధి క్రమంగా రావు, ప్రార్థన చేసుకో. కుటుంబ ప్రార్థన ఉండదు ఇంట్లో నీకు. ఏ రకంగాని దేవుని ఉద్దేశం ఒక్కడిని నెరవేరుస్తున్నానని చెప్పావు. దేవుడు ఎలా సాక్ష్యం ఇస్తాడండి మన కోసం? దేవుడు మనం అనుకున్నవన్నీ కూడా ఎట్లా చేస్తాడు? ఎట్లా ఆస్వాదిస్తాడు? ఎట్లా దీవిస్తాడు మనల్ని?
అసలు దేవుని ఉద్దేశం ఏంటి, దేవుని సంకల్పం ఏంటి అని ఎప్పుడన్నా ఆలోచించావా? దేవుని చిత్తానుసారంగా ఉండేవాళ్ళే దేవుని ఉద్దేశాలన్నీ కూడా ఏం చేస్తారు? నెరవేరుస్తారు. దావీదు గురించి చెప్తా ఉన్నాడండి. ఆయన మళ్ళీ అడుగుతున్నాడు. 143 కీర్తనలో మనం చూస్తే 143 కీర్తన, నీ చిత్తానుసారంగా నేను ఎలా జీవించాలో నాకు నేర్పు ప్రభువా అని అడుగుతున్నాడు. చూడండి, 143 కీర్తన 10వ వచనం మనం చదివితే, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. అడుగుతున్నాడు, దేవుణ్ణి అడుగుతున్నాడండి దావీదు గారు. ఏమని? నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ఎలా ప్రవర్తించాలి ప్రభువా నాకు తెలియదు. నీ ఇష్టానుసారంగా నేను ఎలా జీవించాలి? నువ్వు ముందు నా ఉద్దేశాలను నెరవేర్చు, అదే నా ఇష్టానుసారం, నా చిత్తానుసారం అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనము కూడా దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలంటే దేవుని ఉద్దేశాలన్నీ కూడా మనం నెరవేర్చేలాగా ఉండాలి. అప్పుడు దేవుడు కూడా మన గురించి సాక్ష్యం ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తిని మనం జ్ఞాపం చేసి ముగించుకుందాం. లోకా సువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు లాజరు గురించి మనం చూస్తే ఇరువురు కూడా చనిపోతారు. లాజరు ఏమో ఎక్కడికి వెళ్తాడు? అబ్రాహామున రొమ్మున పరదేశం వెళ్తాడు. ధనవంతుడు ఎక్కడికి వెళ్తాడండి? పాతాళంకి వెళ్తాడు. మనం చూస్తే ఆ పాతాళంకి వెళ్ళినప్పుడు అతడు బాధపడుతూ అబ్రాహాముని, లాజర్ను పంపు, నాకు దాహం వేస్తా ఉంది, ఒక 1000 నీళ్ళు కొలను నాకు నోట్లు వేయమని అంటే అడుగుతున్నప్పుడు అబ్రహాము ధనవంతుడు చెప్తున్న మాట ఏంటంటే, చూడండి 25వ వచనంలో మనం చదివితే, అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమంతయు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగునే లాజరును కష్టము అనుభవించను, జ్ఞాపకము చేసుకోను. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నువ్వు యాతన పడుచున్నావు. గుర్తుపెట్టుకోండి, ధనవంతుడు బతికి కాలం అంతా కూడా తన ఇష్టానుసారంగా జీవించాడు. లాజరు దేవుని ఇష్టానుసారంగా జీవించాడు, అంటే దేవుని చిత్తానుసారంగా జీవించాడు. అందుకే అబ్రాహం అంటున్నాడు, నీ జీవిత కాలం అంతా కూడా నీకిష్టమైనట్టుగా, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించు. అందువల్ల నువ్వు ఇక్కడ ఏం పొందుతున్నావు? యాతన పడుతున్నావు. లాజరు నా ఇష్టానుసారంగా, నా చిత్తానుసారంగా బ్రతికాడు. అందుకే అక్కడ ఏం పొందాడు? నెమ్మది పొందుతున్నాడు. ఈ సంవత్సరం అంతా నీ జీవితంలో నెమ్మది, సమాధానం, దీవెన, ఆశీర్వాదం ఉండాలంటే నువ్వు ఎవరి చిత్తానుసారంగా జీవించాలి? దేవుని చిత్తానుసారంగా జీవించాలి. ఏ ఆరాధనలు మానకుండే, ఏ ప్రార్థనలు మాన, ఎంత కష్టమైనా నష్టమైనా, నువ్వు రాలేని బలహీనతలో తప్ప నువ్వు ఆరాధన, ప్రార్థన మానకూడదు. అది దేవుని చిత్తం కాదు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చడం కాదు. ఏదో మనకు వీలైనప్పుడు రావడం, వీలు లేనప్పుడు మానేయడం ఏంటండి? భక్తి అది విశ్వాసమా? కాదు ప్రియ. చివరిగా మొదటి పేతురు పత్రిక చూడండి. చివరిగా మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చదివి ముగించుకుందాం. శరీర విషయములో శ్రమ పడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలియక నేమీ లేక ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే నువ్వు పాపము జోలికి ఏం చెయ్యు? వెళ్ళవు అంటున్నాడు ఇక్కడ. గుర్తుపెట్టుకో, చాలా క్లియర్గా చెప్పాడు ఆయన. దేవుని ఇష్టానుసారముగా నడుచుకున్నట్లు పాపముతో జోలిక నేమీ లేక ఉండు. నువ్వు దేవుని ఇష్టాన్ని, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చినప్పుడు ఇంకా పాపం జోలికి ఎందుకు వెళ్తావు? లోకం జోలికి ఎందుకు వెళ్తావు? చెడుతనం వైపు ఎందుకు తిరుగుతావు? తిరగో.
ఎందుకంటే నీలో ఆత్మ నడిపిస్తూ ఉంది, నీలో ఆత్మ ఉంది. నువ్వు దేవుని చిత్తానుసారంగా నువ్వు జీవిస్తున్నావు, దేవుని ఉద్దేశాలు నువ్వు నెరవేరుస్తూ ఉన్నావు. నువ్వు పాపం వైపు కానీ లోకం వైపు కానీ వెళ్ళవు. ఈ నూతన సంవత్సరంలో ఆత్మానుసారంగా దేవుని చిత్తానుసారంగా మనం జీవిద్దాం. అందుకే సంవత్సరమును నీ దయ కిరీటమును మనకు దేవుడు ధరింపజేశాడు. మన జాడలు ఏం వెదజల్లాలి? సారము వెదజల్లాలి. ఈ నూతన సంవత్సరంలో దేవుని ఆత్మానుసారము చిత్తానుసారము వెదజల్లి దేవుని ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చేవారిగా జీవిద్దాం. అట్టి కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమెను ప్రార్థన చేసుకున్నాం. విన్న వర్తమానాన్ని బట్టి ప్రియులు ఒక్క నిమిషం దేవుణ్ణి అడిగింది, ఏ సారము నువ్వు వెదజల్లుతున్నావు? కోపం అనే సారమా, అసూయం అనే సారమా, ద్వేషం అనే సారమా, పగ అనే సారమా, వ్యభిచారం అనే సారమా, దొంగతనం అనే సారమా, త్రాగుడు అనే సారమా? ఎటువంటిది నువ్వు వెదజల్లుతున్నావు? దేవుడు ఈ నూతన సంవత్సరాన్ని ఇచ్చింది ఏదేదో సారాన్ని నువ్వు వెదజల్లడానికి కాదు. నీ సారము నిస్సారమైతే బయట వేయబడుతుంది, బయట పారవేయబడుతుంది అని చెప్తా ఉన్నాడు ఆయన. నీవు స్వేచ్ఛానుసారంగా ఉండకూడదు. నీ సారం స్వేచ్ఛను కోరకూడదు. నీ సారము శరీర కోరికలు, శరీర ఆశలు కలిగి ఉండేదిగా ఉండకూడదు. నీ సారము ఆత్మానుసారంగా ఉండాలి. ఆత్మచేతను నడిపించబడేవారిగా ఉండాలి. నీ సారము దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాలన్నిటినీ నెరవేర్చే సారముగా నువ్వు ఉండాలి. దేవుడు మన కొరకు సాక్ష్యం చెప్పాలండి. దేవుడు మన కొరకు సాక్ష్యం చెప్పాలి. ఈ వ్యక్తి, ఈ కుమార్తె, ఈ కుమారుడు నా ఉద్దేశాలన్నీ కూడా నెరవేరుస్తున్నాడని ఈ సంవత్సరం నువ్వు నెరవేర్చే ప్రయత్నం చెయ్యి. దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారిని ఏ స్థితిలో ఉంచడో, ఏ రీతిగా ఆస్వాదించడో మనల్ని కూడా అదే రీతిగా దీవించి ఆస్వాదిస్తాడు. ధనవంతుడు తన ఇష్టానుసారంగా జీవించి పాతాళంలో యాతన పడతా ఉన్నాడు, బాధపడతా ఉన్నాడు. గుర్తుపెట్టుకో, నీ జీవితంలో ఏ బాధ, ఏ వేదన, ఏ శోధన రాకుండా ఉండాలంటే దేవుని ఇష్టానుసారంగా, దేవుని చిత్తానుసారంగా జీవించి దేవుని ఉద్దేశాలన్నీ కూడా మనం నెరవేరుద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాగొండ, మహోన్నతుడ, ఈ ఉదయకాలం ముందు సారం గురించి మాతో మాట్లాడారు. మేము నిస్సారంగా కాదు ప్రభు, సారము కలిగి నీ ఉద్దేశాలన్నీ కూడా నెరవేరుస్తూ ఈ నూతన సంవత్సరం నుంచి ప్రభువా నీ సేవలో, పరిచర్లో బహుబలంగా వాడబడే యోగ్యత, భాగ్యము, ధన్యత మాకు దయచేయమని ఈ ప్రార్థన నీ పాదాల సన్నిధి చేర్చమని ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.